నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు అయితే హడావుడి కొనసాగుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ సికింద్రాబాద్లోని పద్మారావు నగర్ మెయిన్ పార్క్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇక్కడ పబ్లిక్ టాక్ కోసం వచ్చాము. మరి పబ్లిక్ పల్స్ ఎలా ఉందో, ఏ పార్టీ గెలవబోతుందో ఇక్కడ మనం చూస్తున్నాము. సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు, మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు కావచ్చు, కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర కావచ్చు. వీరు ముగ్గురు అయితే పోటీలో మరి బరిలో ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారో మరి పబ్లిక్ పల్స్ తీసుకొని ఆడుకుందాం. హాయ్ అండి మేడం, పేరు చెప్పండి. మనీషా గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు మేడం. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు. ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? ఎక్కువ ఛాన్సెస్ అయితే కిషన్ రెడ్డి అనుకుంటున్నాను నేను. ఎందుకు? ఉంది, పాపులారిటీ ఉంది కొంచెం కిషన్ రెడ్డికి. అంటే ఎందుకు మేడం? అదే అంటున్నా, ఎందుకు అంటున్నా. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కిషన్ రెడ్డికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఏమో తెలియదు, మరి నాకు అంత ఐడియా లేదు. కానీ సెంటర్లో మాత్రం బీజేపీ రావాలి. ఎందుకు రావాలి బీజేపీ సెంటర్లో? బీజేపీ రావాలి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చూసుకుంటే లాస్ట్ 10 yearsలో చాలా తక్కువ, అసలు జరగలేదు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా జరిగినాయి అట్లాంటివి. సో ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఫస్ట్ బీజేపీ సెంటర్లో ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. రావాలి సెంటర్లో బీజేపీ రావాలంటారు, ఇక్కడ కూడా బీజేపీ రావాలంటున్నారు. కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, కానీ సెంటర్లో మాత్రం బీజేపీ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు మేడం, బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉంది అని చెప్తున్నారు. మీ అభిప్రాయం? అంత సీన్ లేదండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసే అంత సీన్ లేదు. అంత కష్టం, అది చాలా కష్టం. అంత ఈజీ కాదు. కాన్స్టిట్యూషనే మార్చేస్తారా చెప్పండి? బయట వాళ్ళు ఇప్పుడు ఎంత బయట పబ్లిక్ టాక్ ఉంది, ఇలా నడుస్తుంది. పబ్లిక్ టాక్ అది పుకార్లు అంతే. అంతే. కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసే అంత సీన్ లేదు. అది కష్టం, చాలా కష్టం అంటే. అవును, కష్టం. మరి విద్యార్థులకు విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు అందించాలంటే ఏ ప్రభుత్వం రావాలి ఇక్కడ ఇంకా జనాల చేతిలో ఉంది అది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏదైనా ఒకటే, కానీ బీఆర్ఎస్ అయితే వద్దు. మాకు అసలు ఇది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అసలు. బీఆర్ఎస్ ట్యాపింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి అసలు. మేడం ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటున్నారంటే మాకు ఒక అవకాశం ఇస్తే మంచి, ఇంకా మీకు ఆల్రెడీ మీకు కాంగ్రెస్ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినట్టు మేము కూడా ఏదో మీకు చేస్తామని చెప్తున్నాం. చాలా అవకాశాలు ఇచ్చినాం, అసలు ఏం చేయలేదు వాళ్ళు. వద్దు, బీఆర్ఎస్ వద్దు. కవిత గురించి తెలుసా మేడం? కవిత గురించి తెలుసు. అసలు ఎందుకు జైలుకు పోయిందని ఎందుకు కారణం? అసలు చెంచల్ కూడా లిక్కర్ రాని అసలు ఇండియాలో ఫేమస్ అయిపోయింది కవిత. బీజేపీ గెలవాలనుకుంటున్నారు కదా. బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మా కవితక్కని కావాలనే బీజేపీ పార్టీ అరెస్ట్ చేసింది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఆమె చేసినవి మంచిగా ఉన్నాయి మరి. అదే ఆమె చేసింది మంచిదేనా, కరెక్టేనా మరి? అంటే ఒక లేడీ అయి ఉండి అసలు ఇన్స్పిరేషన్గా ఉండాలి ఇంకా యూత్కి. అసలు అమ్మాయిలకి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఆమె వర్క్ చేయాలి. అట్లాంటిది పోయి రివర్స్ ఆమెనే ఇట్లాంటి లిక్కర్ కేసులా ఇట్లా చేస్తే ఎట్లుంటుంది? అసలు ఉమెన్ ఎంపవర్మెంట్కి ఆమె ఏమైనా చేయాలి. అసలుకి తెలంగాణ కొట్లాడింది ఎందుకు? అసలు నీళ్ళు నిధులు నియామకాలని. అసలు ఉమెన్స్ కోసం ఆమె ఏం చేసింది? ఏం చేయలేదు. ఇంకా రివర్స్ మేడం బతుకమ్మ చీరలు పంచుతున్నా, మంచి బతుకమ్మ చీరలు ఆమెనే పెట్టుకోమనండి, మాకేం వద్దు చీరలు. వద్దు. బతుకమ్మ చీరలు రాలేదా? వచ్చినా ఏం చేసుకోవడానికి? అవి ఆమె కట్టుకునే చీరలు ఎట్లుంటాయి? అట్లనే ఉంటాయా? ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు చాలా యువత, ఇలాంటి చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు ఓటు ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ మేడం. చాలామంది ఓటర్లకు అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చేయండి. ఏ పార్టీకి ఓటేస్తే మంచిగా ఉంటుంది ఆలోచించి వేయండి, అంతే. ఓకే మేడం, చాలామంది ఒక మెసేజ్ ఇవ్వండి ఫైనల్గా. చాలామంది ఓటు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసే ఓట్లు వేస్తున్నారు. మీ తరఫున వచ్చి మెసేజ్ ఇవ్వాలి. అది ఏంటంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్, అంటే ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ అవ్వచ్చు, దానివల్ల వాళ్ళు ఆ మనీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్లా తీసుకొని ఓట్ చేయాల్సి వస్తుంది. కానీ ఎంతైనా ఆలోచించి చేయాలి ఓటు, నేనైతే అది చెప్తా. ఓకే మేడం. హాయ్ సార్. హాయ్ సార్, నా పేరు రాజు. రాజు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది సార్. ఎవరు గెలుస్తున్నారు సికింద్రాబాద్? ఎవరు గెలిచినా కానీ ఇప్పుడు దాన నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్కి వచ్చాడు. దానికి ఏంది పనిష్మెంట్? ఇప్పుడు నేను వేస్తాను మీ ఇంట్రెస్ట్ తోటి, ఎవరికి బీజేపీకి వేస్తానో లేకపోతే కాంగ్రెస్కి వేస్తానో, పార్టీ మారడానికి గ్యారంటీ ఏంటి? మన నా ఓటు ఏమవుతుంది అప్పుడు? అది క్వశ్చన్ చేయాలా, ఆలోచన చేసుకోవాలా. ఫస్ట్ దానికి ఏదన్నా రూల్ తీసుకురమ్మనండి. మరి అంతే కదా. దాన నాగేందర్ అందరూ బీఆర్ఎస్ అని చెప్పేసి ధనధన వేసిండు, ఎమ్మెల్యే గెలిపించిండు, ఆయన చేంజ్ అయ్యిండు. రేపు పొద్దున ఎంపీకి గెలిచినాక ఇంకొకరు చేంజ్ అవ్వడానికి గ్యారంటీ ఉంది? బీజేపీ నుంచి ఒకరు కాంగ్రెస్లోకి పోతే, ఒక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోకి వస్తే, అప్పుడు నేను వేసిన ఓటు ఎడిపోతుంది.
నేను యాంటీగా ఇప్పుడు సపోజ్ నాకు కాంగ్రెస్ నచ్చలేదు, నేను బీజేపీకి వేస్తానండి, ఓకేనా? కాంగ్రెస్ నచ్చలేదు, బీజేపీ వేస్తాను. బీజేపీలో గెలిచిన ఆయన ఏం చేస్తారు? ఒక కాంగ్రెస్ లీడింగ్ వచ్చిందని చెప్పేసి అటు చేంజ్ అయితే మరి దానికి ఏంటి అసలు? ఇప్పుడు అందరు జంపింగ్ జాలమే చేస్తున్నారు కదా సార్. అదే అంటుంది, దానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం పనిష్మెంట్ ఇస్తుంది? రీఎలక్షన్ చేస్తుందా? వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఏమైనా ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారా? ఏం లేదు కదా, హ్యాపీగా పార్టీ మారుతున్నారు. అదేదో మూవీలో డైలాగ్ ఉంది, గుర్తుందా? లీడింగ్లో ఏ పార్టీ ఉన్నా దానిలో మేమే ఉంటాం అని చెప్పేసి అని, లీడర్ మూవీలో. సేమ్ అట్లానే అవుతుంది ఇక్కడ. చివరికి మనం అయ్యేది మనం అవుతున్నాం వేస్ట్గా, బకరాలు, పెద్ద బకరాలు అవుతున్నాం. అది అంటే ఆయన నువ్వు జై కొట్టిన కార్యకర్తలు కావచ్చు, జెండాలు బట్టి తన వెంట నడిచి డప్పులు బ్యాండ్లు మోసి మొత్తం పటాకులు కోసిన వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటున్నారు. అదే అంటుంది, భవిష్యత్తు ఏంటి అసలు? ఇప్పుడు ఆంధ్రాలో చూద్దాము, మొన్నటిదాకా మోడీని తిట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఓకే, రేపు నాడు ఒకళ్ళు గవర్నమెంట్ ఫామ్ కాలేదనుకో, మళ్ళీ చంద్రబాబు నాయుడు మోడీని తిడతాడుగా, ఖచ్చితంగా తిడతాడుగా. అసలు ఎడిపోతుందండి మనం. ఎవరికి మెసేజ్ ఇచ్చారు ఓకే, అంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళకు రాజకీయ పార్టీలు మారకుండా, అంటే మీ అభిప్రాయం ఏమంటున్నారు? నేను అంటుంది అదే అండి, పార్టీ మారితే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్స్కి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాన్షియస్కి ఆయన గెలవడానికి ఎన్ని కోట్లు గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతున్నా ఆ అమౌంట్ అంతా రిఫండ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ కండక్ట్ చేసి అప్పుడు ఆ పార్టీ మీద, ఏ పార్టీ అయితే చేంజ్ అవుతారో అదే పార్టీ మీద కండక్ట్ చేయొచ్చు. అది నా ఒపీనియన్. ఇక ఈ జీడిపి అంటారా, నిరుద్యోగ వృత్తి అంటారా, ఇది అనేది ఎవరు వచ్చినా కానీ ఏం చేసేది ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసేది లేదు, బీజేపీ వచ్చినా ఏం చేసేది లేదు. కాకపోతే ఏంటంటే మనము ఎవరు కోటేయాలి ఏందనేది మన స్వతంత్రంగా నిర్ణయించుకుంటాము. కానీ మరి దానికి అందరూ నేను అడిగినా అని చెప్పేసి అందరు అడిగితే కూడా బాగానే ఉంటుంది. అది అంటే మీరు ఓటు వేస్తారా లేదా ఫైనల్గా, లేకపోతే నోటాకి వేస్తారా? ఓటు హక్కు అనేది వినియోగించుకుంటాం. కాదు సార్, మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఓటు వేస్తే వాళ్ళు ఉంటారా, అదే పార్టీలో వేరే పార్టీలో వెళ్తారా అని చెప్తున్నారు. మరి అందుకే మిమ్మల్ని చెప్తున్నా, ఓటు వేస్తారా లేకపోతే నోటాకి వేస్తారా? అంటే నేను ఓటాకి వేస్తా, ఓటు వేస్తా, నోటాకి వేస్తా. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది, అరే నోటాకి ఇన్ని ఓట్లు పట్టి అంటే ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మీలాగా వచ్చి క్వశ్చన్ చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. నోటాకు పడింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఈ కాన్స్టిట్యూషన్ 100 ఓట్లు ఉన్నాయి, నోటాకు ఒక 30 వచ్చినా కానీ 30 ఓట్లు నోటాకు ఎందుకు వచ్చాయని చెప్పేసి ఎవరో ఒకరు వచ్చి అడుగుతారు కదా, అప్పుడు చెప్తాం కదా నువ్వు ఉంటావని గ్యారంటీ ఏందని చెప్పేసి అని. అది సార్. నైస్, థ్యాంక్ యూ. ఓకే సార్, చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. మంచి మీరు మెసేజ్ ఇచ్చారు ఇంతకుముందు. మందుకు అంటే మనం ఇవ్వద్దన్నా వాళ్ళు ఇస్తూనే ఉంటారు, తీసుకోవద్దన్నా తీసుకునే ఉంటారు సార్. ఆల్రెడీ ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో, ఇటు బీజేపీ వాళ్ళైనా సరే, కాంగ్రెస్ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ వాళ్ళైనా సరే, వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు తీసుకోవద్దు అని చెప్పని. మళ్ళీ ఏమంటున్నారు, తీసుకోండి, అందరి దగ్గర తీసుకోండి, ఓటు మాత్రం మాకే, నేను ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ దగ్గర తీసుకొని నాకే అంటాడు, బీజేపీ అయినా నేను ఇస్తున్నా కాబట్టి కాంగ్రెస్కి ఏమాకని చెప్పి అంటాడు. కానీ ఏషియన్ ఓటు ఎవరు వేయాలనేది నిర్ణయించుకునేది ఓటు హక్కుదారుడు మాత్రమే. అది కూడా కొంచెం నేను చెప్పినట్టు నోటాకి వేస్తారా, మరి వాళ్ళు నచ్చిన పార్టీకి వేస్తారా, ఆ క్యాండిడేట్ గట్టిగా నిలబడతాడా, చేంజ్ అవుతాడా, నిర్ణయం తీసుకోవాలి. ఇక ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, చెప్పండి సార్. పేరేంటి? మనోహర్ అండి. మనోహర్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావుడి కొనసాగుతుంది సార్. ఇక్కడ ఏదైతే మన సికింద్రాబాద్ నుంచి ఎవరికి వెళ్ళబోతున్నారు? కిషన్ రెడ్డి సార్, ఖచ్చితంగా కిషన్ రెడ్డి. ఎందుకు సార్? బీజేపీ మన హిందూ ధర్మానికి పాటుపడుతున్నారు, వాళ్ళు అందరు మనకు సేవ చేస్తున్నారు, అంతే సార్. ఏది కావాలన్నా ఎక్కడైనా బాంబు వెళ్ళడం లేదు, ఇబ్బందులు కావట్లేదు లేదు ఇక్కడ. అంటే మీరు ఇప్పుడు సార్ ఇక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు, సెంట్రల్లో 100% బీజేపీ సార్, దానికి తిరుగులేదు సార్. ఇంకా 10 years, ఇంకా 10 years తిరుగులేదు, బీజేపీ వస్తుంది. చాలా మంది బయట ఏమంటున్నారు సార్, మాకు మహిళలు కూడా ఏమంటున్నారు, మాకు ఫ్రీ బస్సెస్ ఇచ్చిందంటే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు. బస్ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు సార్, ఏది ఫ్రీ ఇవ్వద్దు సార్. ఫ్రీ ఇచ్చి మనకు ఇబ్బంది పెడుతున్నారు, అందరికి టెక్స్ వసూలు చేయడం అవన్నీ చేయడం. ఎవరు ఫ్రీ ఇవ్వద్దు, ఎవరు ఏది ఫ్రీ ఇవ్వద్దు సార్. అట్లా ఉచిత పథకాలు వద్దంటారా? 100% వద్దు సార్, ఉచిత పథకాలు ఇవ్వద్దు, ఉచిత పథకాలు ఇవ్వద్దు సార్ అసలు. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు సార్, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. మందు యాక్చువల్ పంచొద్దు సార్, వాళ్ళు పంచొద్దు, వీళ్ళు తీసుకోవద్దు, అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లు. వాళ్ళు ఇస్తేనే వీళ్ళు తీసుకుంటారు, సార్. అందుగురించి వాళ్ళు ఇవ్వద్దు, వీళ్ళు తీసుకోవద్దు. అది ఎప్పుడైతే బాగుపడతారో కరెక్ట్ అయిన ఓటింగ్ అవుతుంది సార్. హాయ్ సార్, పేరేంటి? ఎల్ఎస్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది సార్, ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడ గురించి మనకు సార్ తెలియదు, ఇక్కడ గురించి తెలంగాణ గురించి మనకు తెలియదు. ఓకే, ఇక్కడ తెలియదు, మరి పిఎం అయితే ఇక అందరికీ అది ఒక్కరే కదా. మోదీ. ఎవరు? మోదీ. ఎందుకు? बेस्ट पर्सन. ఆయన చేసిన మంచి పనులు ఏంటి సార్? किया है, बहुत कुछ अच्छा काम किया है, बहुत अच्छा काम बहुत काम अच्छा ही किया है. देखो मैं मुंबई से हूँ,
आप मुंबई? हाँ मुंबई से हूँ, बट तेलुगु पद्मशाली हम लोग। मेरा चाचा का बॉन्ड इधर का ही है, क्योंकि उधर पैदा हुआ, उधर बड़ा हुआ, सब कुछ उधर, शादी विधि, बच्चा भी सब उधर। अभी रिसेंटली अभी इधर आके 6 महीने हो गया। अभी लोग मुंबई में हमारे क्या बोलते हैं मेट्रो स्टेशन है अंधेरी टू वर्सावा, जब भी कांग्रेस था उन लोग ने 10 ईयर्स लगाया। किसको? अंधेरी टू वर्सावा का जो 10 किलोमीटर्स का मेट्रो को उन लोग ने 10 ईयर्स बनाया। ओके, मोदी सरकार अभी आके 10 साल हो गया। 10 साल में 130 किलोमीटर मेट्रो बनाया। कितना? 130 किलोमीटर मेट्रो बनाया। अंडरग्राउंड में अंडरग्राउंड 25 किलोमीटर अंडरग्राउंड बनाया। हाँ ओके, 23 किलोमीटर्स का सीलिंग बनाया। मुंबई शिवड़ी से नावा शिवा, जो हम लोग को घूम के जाना पड़ता था 100 किलोमीटर, वो 23 किलोमीटर का हम लोग का ट्रैवलिंग हो गया। समझे आप? तो इसे है, देखो करप्शन हर पार्टी में। अब बोलते हैं कांग्रेस में करप्शन नहीं है, बीजेपी में करप्शन है, सब पार्टी में करप्शन है। पर करप्शन में काम कौन कर रहे हो देखो पहला। सब पार्टी वाला खाता है, खाने वाला कौन नहीं है। हाँ, कहीं सब खाता है। अपने को अपना देश को ग्रो करना है, अपना आने वाला पीढ़ी उन लोग को अच्छा देना चाहिए, बस और कुछ नहीं। ओके सर, फाइनल से आप बोल रहे हैं ना, बहुत लोग वोट डालते वक्त पैसे लेके डाल रहे हैं, दारू गलत है, नहीं देना चाहिए। महाराष्ट्र में नहीं, मैसेज दे उधर दे। महाराष्ट्र में तो नहीं सर, इधर तेलंगाना में है। महाराष्ट्र में नहीं देते? नहीं बिल्कुल नहीं। अब महाराष्ट्र एमएच नहीं एमएच अभी तक मैं वोटर आई डी अभी बनाया, अब लास्ट टाइम मैंने बीजेपी को डाला। आप लोग बीजेपी का ये। ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ సార్. హాయ్, పేరేంటి? నా పేరు చీమల జగదీష్ యాదవ్. చెప్పండి సార్, చెప్పండి సార్. చెప్పండి, ఏం కావాలి మీకు? ఎలక్షన్ జరుగుతున్నాయి. అవును. ఆ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఇప్పుడు సెనారియో తీసుకున్నట్టయితే మొదటి స్థానంలో మాత్రము ఈడ బీజేపీది ఉంది, బీజేపీ. రెండో స్థానంలో మాత్రము కాంగ్రెస్ ఉన్నది, మూడో స్థానంలో టీఆర్ఎస్ ఉన్నది. కాబట్టి నా అంచనా ప్రకారంగా, నా సర్వే ప్రకారంగా, నా అభిప్రాయం చెప్తున్నా మిత్రమా, అది నాది కాదు, ప్రజలతోటి నేను ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ని నేను. కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నా, ఈడ 90% బీజేపీ రావచ్చు అని నా యొక్క అంచనా. ఇందులో బీజేపీ వస్తుందా, రేపు కాంగ్రెస్ వస్తుందా, రేపు ఓట్లు వేసిన తర్వాత 4వ తారీఖు నాడు బయటపడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు అందరు తీసుకున్నా కానీ ఇక్కడ ఎక్కువ మటుకు బీజేపీది అంటున్నారు. సెంట్రల్లో ఏదో వస్తుంది, సెంట్రల్లో డెఫినెట్ మోదీ వస్తాడు, అది డెఫినెట్, అంతే, దాన్ని కాదనడానికి వీల్లేదు. కాబట్టి ఆయన చేసిన పనులు కానీ ప్రపంచంలో మద్దతు చేస్తున్నటువంటి దేశాల యొక్క అభిప్రాయం తీసుకున్నా కానీ మోదీ వస్తాడు అని నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చాలా మంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు. అరే దొంగ ప్రజలారా, మీరు ఒక్కరోజు తాగినటువంటి డబ్బు, ఒకరోజు తీసుకున్నటువంటి డబ్బు మీకు రాదు. 5 ఏళ్ల జీవిత చరిత్ర ఇది. డబ్బు తీసుకొని మీరు ఓటు వేయడం అంటే మీ కుటుంబాన్ని, మీ భార్య పిల్లల్ని రేపు చేసుకున్నట్టే లెక్క. కాబట్టి మీరు డబ్బుకు, తాగుడుకు ఏది లొంగిపోయి ఓటేయకండి. నీ ఆత్మసాక్షిగా ఒకవేళ బలవంతంగా ఎవడన్నా ఇచ్చినా కానీ మీరు ఇచ్చినోనికి ఓటేయకండి, మీ మనసులో ఉన్నోని మంచివానికి ఓటేయండి అని నేను చెప్తున్నా. ఇచ్చినోడు కూడా తప్పే, తీసుకునడం కూడా తప్పే. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హాయ్ సార్. చెప్పండి, నా పేరు కృష్ణ. కృష్ణ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది సార్. అవునండి. ఎవరు గెలుస్తున్నారు? ఇక్కడ మాత్రము కిషన్ రెడ్డి గెలుస్తారు 100%. మోడీ కంపల్సరీ అండి, మోడీ గారి గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది సంవత్సరము. రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన చాలా చిన్న వయసు, బచ్చగాడు, రాజకీయంలో ఏం మాట్లాడతాడో తెలియదు, తల్లిచాడు కొడుకు, అనుభవం లేదు. ఇప్పుడు మనకు అనుభవం లేదని మీరు అంటున్నారు సార్, వాళ్ళకు 70 సంవత్సరాల నుంచి కుటుంబ పరిపాలన అంటున్నారు వాళ్ళు. అది కరెక్ట్ అండి, పరిపాలన వాళ్ళ తాత వాళ్ళ తండ్రి పరంపర వస్తుంది, అది పోవాలి. ఎప్పుడు మీరేనా, ఎప్పుడు మీదేనా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచారు, ఎవరైతే ప్రధానమంత్రి ఒక మన్మోహన్ సింగ్ అయ్యిండు, ఆయన సోనియా గాంధీ చెప్పినట్టే అయినాడు, కానీ ఆయన స్వయంగా నిర్ణయాలు ఏమి తీసుకోలేదు. ఏంటంటే మనకు స్వయంగా ఎవరైతే మనకు పరిపాలించే వాళ్ళు ఉండాలా. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కూడా అది కూడా కుటుంబ పరిపాలన జరిగిపోతుంది. అందుకే ప్రజలు చిత్కరించిండు.
ఉన్నారా? అసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఏది అమలు కానీ ఏంటి పథకాలు పెట్టిర్రు, ఇప్పుడు పరిశాన్ అవుతారు. ఎందుకు? వాళ్ళ పథకాలు పెట్టకుండా గెలిచే వాళ్ళే. ఎందుకంటే కేసీఆర్కు కొద్దిగా గర్వం ఎక్కువైంది. సెక్రటరీకి రాకపోవడము, ఎక్కడ రాకపోవడం, ఇంట్లోనే ఉండి చేయడం. అది ఇప్పుడు దానికన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి ఆయన గర్వమే, అహంకారం ఒకటి. ఆయన ప్రజలలో కూడా విపరీతంగా ఇది వచ్చింది. ప్రతి దాంట్లో గలాట ఏది లంచాలే. చేపలు వేయడము, గొర్రెలు వేయడము, ఇలాంటి పథకాలు ఉన్నదా దాంట్లో మొత్తం వాళ్ళ కార్యకర్తలకే వేయడము. ఇంకోటి దళిత బంధు అని పెట్టిండు, అది వేస్ట్. దళిత బంధు పెట్టినప్పుడే నేను అనుకున్నాను దళిత బంధు పెడితే వీడు నాశనం అయిపోతాడని. అలానే అయింది. ఇప్పుడు ఒక ఊర్లో మెజారిటీ ఎస్సీ ఎస్టీలు ఉంటారండి. దళిత బంధు అంటే నువ్వు ఎంతమందికి ఇస్తావు? ఒకరికో ఇద్దరికో ఇస్తావు. కడమల్లో నీకు అపోజిషన్ గారా? ఏందా మానికి ఇచ్చి మాకేలే గారా? ఇంత ముందుకు మన దగ్గర ఏది ఏమో ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్ అయినప్పుడు కూడా ఏది వరదలు వచ్చినప్పుడు 10,000 అని చెప్పి ఇచ్చిండు. దాంట్లో కొంతమందికి ఇచ్చిండు. దాంట్లో కూడా అందుకే మెజారిటీ రాలేదు. మెజారిటీ సీట్లు వచ్చినా కానీ మెజారిటీ రాలేదు. అప్పటి నుంచే పతనం స్టార్ట్ అయిపోయిండు. ఎట్లా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రావాలి కూడా. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ రావాల్సిందే. అది బీజేపీ సార్ రావాలంటున్నారు. బీజేపీ పార్టీ వస్తే లాభం ఏంటి? అవునండి, భారతదేశంలో ఒక గుర్తింపు పొందింది. భారతదేశం ప్రపంచంలో ఒక గుర్తింపు పొందింది. ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక గుర్తింపుకి వచ్చింది. ఇప్పుడు భారతదేశం ఎక్కడో 10, 12, 14 స్టేజ్లో ఉండే ఇది సీరియల్గా. ఇప్పుడు మనం 4, 5 నెంబర్కి వచ్చినాం. దానికి కారణము మోదీ. కొన్ని నష్టాలు జరుగుతుండొచ్చు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగమంటే కాదు. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఇద్దరికి నష్టం అవుతుంది, 8 మంది బెనిఫిట్ అవుతుందంటే 8 మందిని మనం చూసుకోవాలి. ఇద్దరి గురించి కాదు, బెనిఫిట్ చూసుకోవాలా. ప్రధానమంత్రి కావాలి మరొకసారి నరేంద్ర మోడీ రావాల్సిందే. బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే. ప్రభుత్వం ఏముంటుంది, మేము మంచి పథకాలు ఇస్తున్నాం. పథకాలు మంచి అండి. ఇప్పుడు మోదీ కూడా ఒకటి ఏంటంటే ఈ పథకాలన్నీ వేస్తూ ఎవరైనా పథకాలు ఇవ్వాల్సిన 2 పథకాలు. ఒకటి ఏంటంటే విద్య, వైద్యం, ఈ 2 ఇచ్చినవాడు అప్పుడే దేశం బాగుపడుతుంది. ఈ పథకాలను రద్దు చేయాలండి. ఇవన్నీ ఏంటి కావాలంటే రేషన్ ఇవ్వండి. గరీబ్ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి రేషను, విద్య, వైద్యం, ఈ 3 పథకాలు ఉంటే చాలు. నీకు పెట్రోలు ఇస్తాను, 10 రూపాయలు తక్కువ ఇస్తాను, 50 రూపాయలు తక్కువ ఇస్తాను, నీ ఇంటికి గ్యాస్ ఇస్తాను, నీకు నల్ల ఇస్తాను. ఎందుకండి అవన్నీ? నల్ల సార్ అవసరం కదా సార్, వాటర్ అయితే అవసరం సార్. వాటర్ మీటర్ ఉన్నది కదా, అది ఫ్రీ అంటారు. ఎందుకు? నీకు అడగలే కదా, ప్రజలు అడుగుతలేరు కదా, నువ్వు ఓట్ల కోసం అడుగుతున్నావు. నువ్వు ఓట్ల కోసం. నీళ్ళు అయితే అవసరం కదా సార్ అందరికీ? నీళ్ళు అవసరమే సార్. నీళ్ళు వాళ్ళు ఏమంటారంటే నీళ్ళు ఇచ్చినా నేను దాని బిల్లు తీసుకోను, కరెంట్ ఇస్తున్నా. కరెంట్ ఎవరు అడిగింది సార్? కరెంటుకు అందరికీ ఇప్పుడు యూనిట్కి ఎంత ఉందో దాన్ని 50% చేసే ఉండే అందరు బెనిఫిట్ అవుతుండే. ఇప్పుడు ఎంత పరిచయం అవుతున్నారు కరెంటు గురించి. 200 యూనిట్ల వరకు 0 బిల్ అని ఇస్తుంది కదా. సిటీలో చాలామందికి లేదు. నువ్వు ఊర్లో పంట ఏమి ఇస్తున్నావు అంత ఊర్లో సంగతి తెలియదు, కానీ సిటీలో ఎవరికి లేదు. నువ్వు యూనిట్లకు 4 రూపీసో 5 రూపీస్ ఉందనుకోండి, 50% యూనిట్ అందరికీ వర్తిస్తుండే కదా. నువ్వు ఒకటి ఏంటంటే కాంప్లెక్స్లకు ఇవ్వకు. ఇప్పుడు కాంప్లెక్స్లు ఉంటాయి కదా, కాంప్లెక్స్లకు ఇవ్వకు. 2 మీటర్లు 1 మీటర్ ఉన్న వాళ్ళకు 50% డిస్కౌంట్ అలా ఇవ్వనండి. ఇదేంది అది? ఓకే, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ అది పోనంత కాలము ఈ దగుల్బాజీలు రాజకీయంలో బట్టేబాజీగాళ్ళు, భూ కబ్జాదారులు కంపల్సరీ ఉంటారు. దానికి లొంగిన వాడు మా ఓటు వేయడం అది తప్పది. ఓటు వేయడం తప్పు. చాలామంది మీరు అన్నట్టు పక్క ఊర్లో ఇచ్చిన 3,000 మొన్న మునుగోడు బై ఎలక్షన్లో చూసినాం. ఏమని వాళ్ళకి 5,000 ఇచ్చిన మాకు ఇవ్వలేదని. అది తప్పు. అలా ఓటు అమ్ముకోవడం అది సర్వనాశనం. ఓటర్లకు అది తెలియాల. ముందు డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా పోయి ఓటేసినప్పుడే భారతదేశం ముందు పోతుంది. మంచి నాయకులు వస్తారు, అప్పుడే భారతదేశం బాగుపడుతుంది. ఈ మందుకు ఈ అలవాటు చేసేది నాయకులండి. ఫస్ట్ నాయకులే అలవాటు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వడము, మందు పోయడము, అలా అలవాటు చేస్తున్నారు. అలా కాకుండా నువ్వు ఇస్తే తీసుకో. నీ అభిమానమైన పార్టీ ఎవడు నిజాయితీ పడు చదువుకున్నవాడు ఎవడు వానికి ఓటేయి, అప్పుడే బాగుపడుతుంది భారతదేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి. పేరేంటి? నా పేరు కాకర్ల చిరంజీవి రాజు గారు. చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది సార్. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి ఎంపీగా అంటే మేము నరేంద్ర మోడీ గారి దీని మీద మేము బీజేపీకే ఓటేస్తామండి. ఎందుకు సార్? ఎందుకంటే
అంటే 9.5-10 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏం జరిగింది అనేది పబ్లిక్ ఎందుకు వేస్తారని కాదు, ఎందుకు వేయొద్దు అనే ప్రశ్న ఉత్పన్నం కావాలి పబ్లిక్లో, అంటే కామన్ పబ్లిక్లో, ఓటర్స్లో ఇది కావాలి. అయితే ఎందుకు అవుతుంది అంటే అది ఎందుకని అడగడం అంటే ఇప్పుడు మనకు ఈ 10 ఇయర్స్లో 9.5-10 ఇయర్స్లో చేసిన అభివృద్ధి మనకు పాత అంటే అది కాంగ్రెసే కావచ్చు, ఇంకో పార్టీ 60 ఏళ్ళు రూల్ చేసారు. 60 ఏళ్ళల్లో మనం ఏం సాధించుకున్నాము, ఏమి పోగొట్టుకున్నాము, ఈ 9.5-10 ఏళ్ళల్లో మనం ఏమి సాధించినాం అనేది ముఖ్యం. ఇప్పుడు మోదీకి మొగ్గు చూపుతున్నారు ఎవరు, యంగ్స్టర్స్ కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అందరు ఆయన్నే కావాలని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జీడిపి 11వ స్థానం నుంచి 5వ స్థానం వచ్చింది. మళ్ళీ మనము మోదీ గారిని మళ్ళీ ఎన్నుకుంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే 3వ స్థానం పక్కా వస్తుంది. 3వ స్థానం అంటే ఇక మీకు కూడా తెలుసు మన ఎంత ఇది ఉంటుంది, ఏముంటుంది అనేది. అయితే మెయిన్ ఏంటంటే ఇంట్లో ఒకప్పుడు మనము డిఫెన్స్ ఆమ్యునేషన్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈ ట్యాంకర్స్ కానీ, బోఫర్స్ గన్స్ అని, ఈ రాఫెల్ అని, ఇవన్నీ మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫ్రాన్స్ నుంచో, అమెరికా నుంచో, ఇంకా ఇతర విదేశాల నుంచి. ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చినామంటే అది ఆ క్రెడిట్ ఎవరికండి? మోదీ గారికే పోతుంది. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. డిఆర్డిఓకు ఒకప్పుడు 100 కోట్లు 50 కోట్లు ఫండ్ ఇస్తే గొప్ప. ఈరోజు వాళ్ళు మీరు ఏదైనా సాధించాలా మన దేశం గురించి అని వాళ్ళని ఫ్రీ హ్యాండ్ చేసిండు. ఇప్పుడు మన ఇస్రో కూడా ఎన్ని సాధించింది. ఇప్పుడు చంద్రయాన్ మనము చేరుకున్నామంటే ఆ క్రెడిట్ కూడా మోదీ గారిది. అంటే మోదీ గారేమి వాళ్ళని పట్టి నడిపేది అంటే సైంటిస్టులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసరికి అది సాధ్యమైంది. అది ఎక్కడ ప్రపంచంలో ఎవరు చేయని ఈ ఘనత మనం చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు రీసెంట్గా ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్, మన ఫైటర్ జెట్స్ అవన్నీ ఇప్పుడు రాఫెల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఎంత ఇదైంది. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వచ్చినాం. హెచ్ఏఎల్ నుంచి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ, ఇంకా ఈ మన టాటా ఏరోస్పేస్ వాళ్ళ భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనము అజర్బైజాన్ ఏదో ఉన్నాయి దేశాలు, వాళ్ళకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసినాం. ఏవి మిడిల్ రేంజ్ మిసైల్స్, పినాకా కానీ, బ్రహ్మోస్ కానీ. ఇంకా అయితే మనకు జర్మనీ ఏం చేసింది, ఈ యుద్ధ ట్యాంకర్లలో వాడే ఇంజన్ని వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఈగో పెట్టుకొని మనకు మేము ఇప్పుడే ఇవ్వలేము 4 years అవుతుందని, దాన్ని పట్టుదలతోని డిఆర్డిఓ సైంటిస్టులతో చర్చించి ఆయన ఇది మనం ఎలాగైనా సాధించుకోవాలంటే ఆ ఇంజన్ కూడా మన వాళ్ళు సృష్టించారు. అంటే ఇప్పుడు మనకు వాళ్ళ ఇది లేకుండా చేసుకున్నారు, భాగస్వామ్యం లేకుండా వాళ్ళంతా వాళ్ళే ఇది చేసుకున్నారు. తర్వాత మనకు ఇది న్యూక్లియర్లో ఫ్యూల్ జనరేటర్ ఉంటుంది, దాంతో మనకు పవర్ జనరేట్ అవుతుంది. అందులో ఫ్యూల్ జనరేటర్ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసి 700 megawatts ఫ్యూల్ జనరేటర్ కూడా మనం బయటకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటుండే ఒక టైంలో. ఇప్పుడు మన ఎల్ఎన్టీ కంపెనీ ఉంది కదా, లార్సన్ అండ్ టార్బో, ఆ కంపెనీ వాళ్ళు దాన్ని తయారు చేసారు. అది కూడా మనకి ఇప్పుడు ప్రపంచ దేశాలకు అమెరికా కానీ ఇంకా మనకు ఇంపోర్ట్ చేసే దేశాలు కూడా చాలా వరకు ఎట్లన్నా మోడీని ఇచ్చేయాలని ఉంది. కానీ మన ప్రజలలో మార్పు రావాలండి. హిందూ ముస్లిం అనకుండా ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఇప్పుడు పేదలకు 80 కోట్ల మంది దాకా రైస్ ఇచ్చేస్తున్నారండి. ఆ ఫ్రీ రైస్ అది ఏం చేస్తారు ఏందని కాదు, అందరికి ఇస్తున్నారు. అది ఇప్పుడు మనం హిందూ అనే కాదు, ముస్లిమ్స్కి ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఈ కంట్రీకి ఇచ్చినది, మళ్ళీ ఇండియన్స్కి కూడా ఎవరికి ఇది వారే ఎక్స్పోర్ట్ చేస్తుండంటే వాళ్ళని ఇప్పుడు పక్క దేశాలను కూడా మనని అందరు మిత్రదేశంగా భావిస్తారు. మనం దీనికి శత్రుదేశంగా మన పక్కోళ్ళే మన దాయదులే అనుకుంటారు. ఇక పేర్లు ఎందుకు అవి కానీ వాళ్ళే అనుకుంటారు ఇదని. వాళ్ళు కూడా ఆఖరికి అదేనే వాళ్ళకు కూడా మనం ఇచ్చినాం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న పెద్ద కంట్రీ, అది పుప్పావా గునేవనా అదేదో నాకు పేరు సరిగ్గా వస్తలేదు. అయితే ఆ కంట్రీకి ఏదో వేరే కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్తే ఆయన మోదీకి పాదాభివందనం చేసి అంటే అట్లా వేరే దేశస్తులు స్వాగతం పలుకుతున్నారు అంటారు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.
మరి ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస అయితే ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మంచి మెసేజ్. ఇప్పుడు మందు అనేది మనం కొనుక్కోలేక కాదు, బిర్యానీ కొనుక్కోలేక కాదు. ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ ఏంటంటే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను హిందువుని కాబట్టి నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్న తపన ఉన్నది. కానీ మోదీ గారు ఏంటంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో ముందుకు పోతున్నాము. ఆయన అందరికీ తోడ్పాటుగా ఉంటాడు. అన్ని కులస్తులకు, అంటే క్రిస్టియనే కానీ సిక్కులే కానీ ఇంకేదైనా ఇతర మతస్థులని కుల భేదం లేకుండా ఆయన సర్వీస్ చేస్తుండు. కాబట్టి దయచేసి అందరూ మోదీ గారికి కమలం పువ్వు గుర్తుకేసి మోదీ గారిని మళ్ళీ ప్రధాని మంత్రిగా చూడాలని మాకు ఆశ. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. రామ్ రామ్, అందరికీ రామ్ రామ్. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, దైవ పార్టీకి చెందినవాడు. శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మునికి చెందినవాడిని నేను. మనకు భారతదేశం బాగుపడాలంటే మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. మంచి వాళ్ళు ఎవరు అంటే నేను ఏ పార్టీకి చెందినవాడిని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కానీ మేము అడిగేది ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తున్నారు ఎంపీగా? 100% మంత్రి గారు కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు సార్? ఎందుకంటే మోడీ గారు మనకు భారతదేశానికి ఒక సరి అయిన నాయకుడు దొరికిండు మన భారతదేశానికి. రాహుల్ గాంధీ తోటి కాదు, ఇంకా థర్డ్ ఫ్రంట్లో ఎవరు లేరు. అందుగురించి ఒక సరి అయిన మార్గంలో భారతదేశం ఉండాలంటే మోడీ గారు గెలవాల్సిందే. 100% కిషన్ రెడ్డి గెలుస్తాడని మళ్ళొకసారి చెప్తున్నా. మళ్ళొకసారి అన్ని రంగాలలో మోడీ అభివృద్ధి చెందిండు. కాకుంటే ప్రతి పార్టీలో తప్పులు ఒప్పులు అనేది ఉంటాయి సహజం. అయితే కొన్ని తప్పులు ఉన్నవాడిని మనం ఎన్నుకోవాలి, ఎక్కువ తప్పులు ఉన్నవాడిని మనం ఎన్నుకోవద్దు. మీరేమంటున్నారు అంటే మోదీకి ఎవరు సపోర్ట్ లేదు, సారీ మోదీకి ఎవరు అగ్నెస్ట్ లేరు, మోదీ అంటున్నారు. మన రాహుల్ గాంధీ కూడా అంత సీన్ లేదంటున్నారు. లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు నేను ప్రధాని అవుతా అని చెప్తున్నారు. ఆయన అంటాడు, ఆయన ఏమేమి అనలేదు. నేను పోయినసారి ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు, ఏమన్నా అయిందా ఆయనకు? ఆయనది ఏంటంటే సార్ టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు కదా, భారత రాష్ట్ర సమితి. ఏది పెట్టుకున్నా కూడా పేరు మార్పింది, కానీ బీఆర్ఎస్ పెట్టుకున్నాకనే సీట్లు 80 నుంచి తక్కువకి వచ్చినాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకుంటున్న మాత్రం నేనేదో మహాత్మా గాంధీ అని పెట్టుకుంటే పేరు పెట్టుకుంటే ఆయనంత గొప్పవాడిని నేను కాదు కదా, అయిపోతానా నేను? కాదు కదా. బీఆర్ఎస్ పెట్టుకుంటే నువ్వు భారతదేశం అంతా ఎవరు దిగుతుండే. నేను ఆ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు మళ్ళీ నీ పార్టీలకి వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. తిరిగితే ఏం లాభం? ముందు ఏమంటావు చూడు, కూట్ల రాయి ముందెత్తే తర్వాత ఏట్ల రాయి ఎత్తే. ఒక ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాలి. అది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ. మమతా బెనర్జీ ఈయనకంటే ఎక్కువ కొట్లాడుతుంది. మళ్ళీ ఆమె ప్రోటోకాల్ పాటించి అక్కడ పోతే ఆమె స్వాగతం చెప్తుంది. ఈ పెద్ద మనిషి స్వాగతం చెప్పాడు. ఈటల రాజేందర్ నేను 2 ఏళ్ళు చూసి ఆయన ములాఖాత్ తోటి, ఆయన ఆరోగ్య శాఖ మంత్రుడు ఉండే. మనం ఎంతో గొప్పగా ఉన్నా కూడా ఆయనకి ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. అందుగురించే నేనైతే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నా. అది మీ వ్యక్తిగత అభిప్రాయం, నేను ఎవరికేమని చెప్పా. మంచి చెడులు మీరు ఆలోచించండి. ప్రజలారా బానిసలు కాకండి, డబ్బు కానీ మందుకు కానీ దేనికి కానీ బానిసలు కాకుండా ఆలోచించి మీరు ఓటు వేయమని నా యొక్క ప్రార్థన. రామ్ రామ్, అందరికీ రామ్ రామ్. థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్, పేరేంటి? దుర్గాదేవి. దుర్గాదేవి గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు అయితే ఉన్నారు మేడం సికింద్రాబాద్ నుంచి. ఒకటి మరి స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఏ పార్టీకి వెళ్ళబోతుంది ఇక్కడ? ఏమో కమలం గుర్తు అనుకుంటున్నాం. కమలం గుర్తు. బీజేపీ. సెంటర్లో తెలియదు, తెలియదండి. తెలియదా? ఇక్కడ కమలం గుర్తు అయితే అంటున్నారు. ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏమోండి, ఆయన చేసినవన్నీ గుర్తుండొచ్చుకుని చేస్తారు కదా. గుర్తుండొచ్చు, మంచిగా చేస్తున్నారు కదా అన్ని. మంచిగా చేస్తున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫ్రీ బస్సెస్ ఇచ్చింది కదా మేడం. మంచిగా చేయలేదా? చేస్తున్నారు కదా. వాళ్ళ 4 నెలలే కదా అయింది వచ్చి. అవకాశం ఇద్దామంటున్నారా? ఓకే మేడం, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. ఓట్లు వేసేటప్పుడు ఓట్లు డబ్బులు తీసుకోకూడదండి. అది ఓటు అమ్ముకున్నట్టు అవుతుంది. అమ్ముకున్నట్టు వేస్ట్. అది డబ్బులు తీసుకుని ఇవాళ ఉంటుంది రేపు పోద్ది.
అది 5 సంవత్సరాలు పాలించేది. అది మన నమ్మకాన్ని బట్టి చేసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో. పేరేంటి? నారాయణ. నారాయణ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావుడి కొనసాగుతుంది సార్. ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ ఎంపీగా? ఎంపీనైతే ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తారు సార్. ఎందుకు సార్? అతను చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన దానం నాగేందర్ అంతంత మాత్రమే. అతను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. అందుకోసం బీజేపీ గెలుస్తారు. సెంటర్లో? సెంటర్లో మోడీ గారే వస్తారండి. మోడీ గారు. ఓకే సార్. ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఎన్ని స్థానాలు బీజేపీకి వస్తుంది, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకోండి? మా అంచనా ప్రకారం ఒక 8-10 వరకు వస్తుండొచ్చు అని అంచనా. బీజేపీ కాంగ్రెస్కు 6-7 వస్తే వస్తుండొచ్చు. థ్యాంక్ యూ సార్. చాలా మంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరఫు నుంచి మెసేజ్ ఇవ్వండి. అలాంటిది అది కరెక్ట్ పద్ధతి కాదు. కాకపోతే మనకు నచ్చిన వ్యక్తి, కరెక్ట్గా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవడం కరెక్ట్. డబ్బులు తీసుకొని ఓటేయడం కాదు, సరి అయిన పనిచేసే వ్యక్తికి ఓటేయడం, గెలిపించుకోవడం ముఖ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. చెప్పండి సార్. పేరేంటి? నా పేరు వెంకటేష్ కుమార్. వెంకటేష్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది సార్. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలబోతున్నారు? దీనిలో 2 ప్రధాన పార్టీలు అండి. ఓకే. ఒకటి వస్తే బీజేపీ రావాలి, లేకుంటే టీఆర్ఎస్, దట్ ఈస్ బీఆర్ఎస్. ఇద్దరిలో ఒకరు రావాల్సిందే. కాంగ్రెస్ను ప్రజల నమ్మకం లేదు. దొంగ హామీలు, అంత దొంగ పనులే తప్ప వేరేది లేదు. దర్ ఇస్ నో ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. సో ద ఆప్షన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. సో ఆ టైంలో ఎవరికి ఓటేయాలనేది ప్రజలుగా ఒక ఓటర్గా మేము అనుకుంటాం. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నారు కదా దొంగ హామీలు అని చెప్తున్నారు. ఏది దొంగ హామీలు ఏంటి? అనవసరం ఎవరు అడిగారు బస్సుది లేడీస్కి ఇవ్వడం అనేది? పిలిచి అడిగిన, బొట్టు పెట్టి అడిగినరా? అనవసరం బర్డెన్ టు ద ఏపీఎస్ఆర్టీసీ అండ్ స్టేట్ గవర్నమెంట్ అమౌంట్. నెంబర్ 2, ఒక తులం బంగారం ఇవ్వడానికి ఇవ్వగలుగుతాడండి పుణ్యానికి? రైతు బంధు ఆప్ చేశాడు. అసలు మన షాదీ ముబారక్ అది కూడా తీసేసాడు. కేసీఆర్ చేసిన పని అగ్నెస్ట్ చేయడం కాదు. మీకు దమ్ము ఉంటే ఆయన ఇచ్చిన దానికన్నా ఒకటి ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు మీరు ప్రజాదరణ పొందుతారు. కానీ మీరు ఏం చేయకుండా ఆయనది అన్నీ ఊడిచేసి నేను కొత్త బొగన పెట్టి వండి పెడతా అంటే అసలు మీకు వండలేరు, మీరు ఏమి చేయలేరు. యూఆర్ ఎ పూర్ అడ్మినిస్ట్రేటర్. వీఆర్ సారీ టు సే. మీరు అసలు ఎందుకు పనికిరారు? విమర్శించడం తప్ప మీకు ఆచరించడం రాదు. ఒక ప్రజల శ్రేయస్సు కోరరు. మీరు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ కంపేర్ టు ఆల్ సీఎంస్. యూఆర్ ఓన్లీ టాకటివ్ ఫెలో. ఒక కఠినమైన వ్యక్తిగా మాట్లాడడం తప్ప, ఒక మనసును నొప్పించడం తప్ప నీకు ఒక సీనియరు, ఒక సీఎంని పోస్ట్ కూడా మీరు ఖాతరు చేయరు. ఎవరితో ఎలా మాట్లాడాలనేది మీకు సంస్కారం చిన్నప్పటి నుంచి లేదేమో, ముందు కూడా రాదు మీకు. ఇప్పుడున్న సీఎంలో అంత వర్స్ట్ సీఎం మీరే. దట్ ఈస్ ద రేవంత్ రెడ్డి గారు. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ నెక్స్ట్ సీఎం అయినా కూడా కేసీఆరే తప్ప ఈ స్టేట్ పరిపాలించే నెక్స్ట్ అసెంబ్లీలో కూడా కేసీఆర్ ఈజ్ ద సీఎం. బికాజ్ ప్రజల్లో ఆదరణ అనేది అలా ఉంది. ఏదో ఆశపడి మీ దొంగ మాటలు నమ్మి వాళ్ళు చేంజ్ అయ్యారు. ఏదేమైనా నిజం మీరు అంటున్నారు. ఓకే, కేసీఆర్ బెస్ట్ అని చెప్తున్నారు. మరి అలాంటి బెస్ట్ సీఎంని ఈరోజు ప్రజలు ఎందుకు తరిమేశారు అనుకో? పీపుల్ వాంట్ సమ్ చేంజ్. ఇప్పుడు నేను ఉన్నాను, మీకు చాక్లెట్ ఇచ్చేవాడు కేసీఆర్, నేను క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తే రేవంత్ రెడ్డి అని చెప్పాడు. అసలు క్యాడ్బరీ చాక్లెట్ కాదు, పిప్పర్మెంట్ కూడా ఇలా. దిస్ థింగ్ ఈజ్ దట్ ఓన్లీ చీటింగ్. అది ఏంటంటే సుడి కలిసి వస్తే ఎవడైనా గద్దె ఎక్కుతాడు. అట్లా రేవంత్ లాటరీలు వచ్చింది తప్ప పర్ఫార్మెన్స్ మీద రాలేదు. బంపర్ లాటరీ ఈజ్ నాట్ ఎ పర్ఫార్మర్. అసలు ఆయనది పర్ఫార్మెన్స్ అని ఏమీ లేదు. మాటల గారిడి తప్ప అతను దేశాన్ని పరిపాలించలేడు. ఈ ఎలక్షన్ తర్వాత మీకు అసెంబ్లీ తెలుస్తుంది. లోకలెక్కలు ఎవరు కొట్టుకుంటారో, నెక్స్ట్ సేమ్ ఎవరు ఉంటారో తెలియదు. మీరు అంటున్నారు సార్ బీఆర్ఎస్ ఇంత అంటే సీఎం బెస్ట్ అని చెప్తున్నారు. ఓకే, యువర్ లైక్. బట్ ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కవితక్క గారు కావచ్చు, మన బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, అందరు ఎందుకు ఇప్పుడు కవితక్క జైల్లో ఉంది, ఆ బీఆర్ఎస్ లీడర్లు అందరు జంపింగ్ జలం వేరే పార్టీలో ఎందుకు పోతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం లేదా, లేకపోతే కేసీఆర్ పైన నమ్మకం పోయిందా? సార్ కేసీఆర్ మీద నమ్మకం కాదు. మేము గొప్ప అవకాశవాదులు. ప్రతి నాయకుడు స్వార్థం ఉంటుంది. ఎక్కడ ఉంటే అక్కడ జంపు జిల్లాని. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత విషయము, వాళ్ళ స్వార్థం. యాక్చువల్గా అయితే కష్టకాలంలో నాయకుడు చేదోడుగా ఉండాలి ఎవరైనా సరే. కాంగ్రెస్ లీడర్స్ కానీ వాళ్ళ నాయకులు క్రైసిస్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండాలి, క్రైసిస్ వచ్చినప్పుడు కేసీఆర్ ఎంబడి ఉండాలి.
బీజేపీలో కూడా అంతే. క్రైసిస్ వచ్చినప్పుడు నాయకుడు వెంట ఉన్న వాళ్ళే నిజమైన సైనికులు, ప్రజాసేవకులు. అంతేగాని మాటల గారెడ్డి ప్లేట్ మార్చేసేసి ఇక్కడ ఉన్నప్పుడు జెండా ఎగరేసేసి అక్కడ జెండా ఎగరేస్తే నేను పచ్చగా ఉండాలని తప్ప అనుకోవడం తప్పు కాదండి. పచ్చగా ఉండాలి, కానీ ఎంతవరకు వాట్ కాస్ట్? పబ్లిక్ని మోసం చేసిపోవడం కాదు కదా. మీ క్యాడర్ని అంతా మోసం చేసినట్టే. ఇప్పుడు మీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోతే ఇప్పుడు మీ క్యాడర్కి అంతా మీరు నాశనం చేసినట్టే కదా. ప్రజలు మిమ్మల్ని బీఆర్ఎస్లో నమ్మేశారు మీకు. అవును, మరి కాంగ్రెస్ జంప్ చేస్తే అది వ్యక్తిగతమైనటువంటి దురహంకారం. అది వెళ్తున్నారు సార్, కనీసం ఆ పార్టీకి రాజీనామా కూడా చేస్తారు. అంటే పదవికి రాజీనామా కూడా చేయట్లేదు కదా. పదవి నాయం చేయట్లేదు అంటే అండి, అడిగేవాడు కరెక్ట్ దిక్కులేక క్వశ్చన్ చేసే ప్రజానాయకుడు లేరు. ప్రజలు అడగాలన్నమాట. ఆ టైం వస్తుంది, అవేర్నెస్ చాలా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు అడిగేవాడు దిక్కులేడు, ఇప్పుడు అడిగేవాడు ఎక్కువేండు, సమాధానం చెప్పేవాడు తక్కువేరు. కాబట్టి ఏదైనా మంచైనా చెడైనా ఓటర్ ఈజ్ అ ఫైనల్ డెసిషన్ మేకర్. మన ఓటుని జాగ్రత్తగా వేసుకోవాలి. మేము కూడా ఆలోచిస్తున్నాము, నా ఓటు ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది, బీజేపీకి ఉపయోగపడుతుందా, బీఆర్ఎస్కి ఉపయోగపడుతుందా అనే రెండే ఆప్షన్స్ తప్ప కాంగ్రెస్ అనేది మచ్చుగానే లేదు, రాదు కూడా. అంటే మీరేమంటారంటే కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక్కడ ఉంది ఇక బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అండి. ఎందుకు అయిపోయిందంటే దొంగ హామీల వలన, పర్ఫార్మెన్స్ లేనందువలన. అంతేగాని కాంగ్రెస్ మీద వ్యక్తిగత దూషణలు కాదు, రాహుల్ గాంధీ మీద కాదు, వాళ్ళు గొప్ప నాయకులే కాదు. కానీ ఇక్కడ పరిపాలించేవాడు మీకు బడ్జెట్ లేనప్పుడు మీరు ఎందుకు హామీలు చేయాలి? మీరు ఫ్రాంక్గా చెప్పండి, మేము ఇయ్యాం, కేసీఆర్ చేసిన తప్పు. ఒక్కొక్క నిమిషం సార్, మీరు రైతు బంధు గురించి మాట్లాడుతాను. ఇక్కడ ఏమంటున్నారంటే చాలామంది ఏమంటున్నారు, మా కవితకు అరెస్ట్ అవ్వడానికి అసలైన కారణం ఏంటంటే ఈ బీజేపీ నాయకులు మమ్మల్ని మా కవితక్కను అరెస్ట్ చేశారు అంటున్నారు. అది కాదు, వాస్తవం కాదండి. కవిత గారు కానీ ఇంకెవరైనా సరే వ్యక్తిగత నిందలు ఉన్నాయి. వాళ్ళు అది ఇప్పుడు అక్యూజ్డ్ కాదు. ఇప్పుడు ఆమె మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకొని నేను నిందితురాలు కాదని కవిత గారు చేసుకుంటారేమో, ఫ్యూచర్లో చెప్పలేము. ప్రస్తుతానికి అయితే వారి మీద నింద వచ్చింది కాబట్టి అపనిందని వారు కోర్టుని సమాధానం చెప్పుకోవాలి, నిరూపించుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఈడీకి గవర్నమెంట్కి సంబంధం లేదండి. ఈవెన్ దో ఈడీ ఈజ్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, బట్ ఏంటంటే దాన్ని వాడుకుంటారు, వాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు తప్పు లేని, ఇప్పుడు తప్పు చేసి ఉంటే అవుతుంది, చేయకుండా ఆమె బయటకు ముత్యంలా కడిగి బయటకు వస్తుంది. అంతేగాని కవిత గారు ఏం చేశారు, కవిత గారు ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు అందరినీ మనం అంటాను మీరు దొంగ అంటే దొంగగా ప్రూవ్ చేయాలి, టైం పడుతుంది, అంత తప్ప ఇంకేం లేదు. కానీ సార్ ఇప్పుడు వేరే వాళ్ళు చాలామంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయకుండా కవితని ఎందుకు అరెస్ట్ చేశారంటారు? సార్ తప్పు చేసినప్పుడు చట్టంలో ఎవరికైనా అందరు సమానమే. ఇప్పుడు కవిత గారు కానీ ఎవరైనా సరే. కానీ ఏంటంటే వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి పని కట్టుకొని కక్ష కట్టుకొని అరెస్ట్ చేసిన విధానం కూడా ఉంటాయి. అది నిజాలు మా సామాన్యులకు తెలియదు. ఇఫ్ యూ గో టు డీప్ స్టడీ ఇన్ ద సబ్జెక్ట్ వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఇప్పుడు పలానా బీజేపీ తప్పు, బీఆర్ఎస్ తప్పు అని మనం నిర్ణయించలేము. కోర్టు అనేది వాళ్ళ చట్టం అనేది నిర్ణయిస్తుంది. ఓకే సార్, అది సార్. ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు సార్, మీ తరపు నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. సార్ మీరు తాగండి, తినండి, కానీ ఒకటి ఎందుకు గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు ఓటేయాలో వాళ్ళకి ఓటేయండి. ఇది ఎక్సలెంట్. ఎవరి దగ్గర తింటారో తాగుతారో అది మీ ఇష్టం, అది మీ పర్సనల్. కానీ ఓటే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ ఓటు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దేశ రక్షణకు ఉపయోగపడుతుందా, సెంట్రల్కి ఉపయోగపడుతుందా, స్టేట్కి ఉపయోగపడుతుందా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఓటు సెంట్రల్కి ఉపయోగపడుతుంది, స్టేట్ని బతికించుకోవాలి, స్టేట్లో బీఆర్ఎస్ని బతికించుకోవాలి, నో డౌట్. బట్ వాట్ ఎక్స్టెంట్, వాట్ కాస్ట్, కేసీఆర్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఈసారి ఎలక్షన్లో అందరిని ఆలోచించి ఓటేస్తారు. ఇది ప్రజాభిప్రాయం. నేను కూడా ప్రజలు ఒకరిని కాబట్టి మేము ఓటు ఆలోచించి వేస్తాం ఈసారి మాత్రం జాగ్రత్తగా. రెండే ఆప్షన్స్ మాకు, బీజేపీ ఆర్ బీఆర్ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. నరేంద్ర మోడీ, యోగి వాళ్ళు ఈ భూములకు ఆశ లేదు, ఈ పైసకు ఆశ లేదు. వాళ్ళిద్దరే నాకు చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళే ఉండాలి. తెలంగాణలో చూడు, ఎవ్వరు సీఎం అయినా వాళ్ళు భూములు దోసుకుంటున్నారు, జాగాలు దోసుకుంటున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఎవరిది జాగీరమ్మ ఇది సంపాదించనీకే? ఒకప్పుడు మీరు ఏంటిది? అలాంటి వాళ్ళు దేశాన్ని వెళ్తున్నారు. ఈ యోగిలాగా, నరేంద్ర మోడీలాగా ఇట్లా చేయడం అంటే చాలా నాకు సంతోషకరమైన విషయం.
రాను రాను మీరే తెలంగాణను మొత్తం దోసుకుంటే, జాగాలు తీసుకుంటే, ఇండ్లు తీసుకుంటే మరి మిగతా వాళ్ళు ఏం కావాలి? మీరు రాజ్యం వెళ్తున్నారు, ఏలండి, కానీ ఓ లెక్కపత్రం ఉంటుంది. అది ఇష్టం వచ్చినట్టు దోసుకోవడము, ఇష్టం వచ్చినట్టు తినడము, అది ఏందమ్మా? అలాంటి పనులు చేయకూడదు. రాజ్యం వెళ్ళాలంటే లాల్ బహదూర్ శాస్త్రి, గుజరాలాల్ నందా, అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళలాగా రాజ్యాలు వెళ్ళండి. ఇట్లా రాజ్యాలు వెళ్తేనే మన యొక్క దేశం బాగుపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ అండి, నా పేరు బసవలింగప్ప అండి. చెప్పండి సార్, ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరికి అవుతుంది? భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే అవకాశం ఇచ్చింది రాజ్యాంగము. కాబట్టి మనము ఇప్పుడు ప్రజల లోపల, యువకుల లోపల అందరికీ నరేంద్ర మోడీ మళ్ళీ రావాలని ఒకటి ఆశ ఉందండి. అది తప్పకుండా నెరవేరుతుంది. 400 సీట్లు డెఫినెట్గా మనకు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాము. అది డెఫినెట్గా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనము అందరము ఒక ఐక్యతగా ఉండి అందరం ఒకరికొకరికి చెప్పుకొని కూడా మరి మన ఓటుని ఉపయోగించుకోవాలి. ఓటు అనేది మనకు హక్కు. మనం ఓటు లేకుండా మనము ఓటు వేయకుండా ఉండడము అది చాలా బాధాకరమైన విషయము మనకెందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ లాంటి వ్యక్తి ఒక అవినీతి అనేది లేకుండా 10 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు అదే అవకాశము మనకు మళ్ళీ మోడీకి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నాడో ప్రధానమంత్రిగా కూడా మళ్ళీ 15 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించాలని మన ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందులో తెలంగాణ ప్రజలు కూడా మరీ తెలిసిపోయింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, ఏ గవర్నమెంట్ ఎలా ఉంది, ఎంత దోపిడీ చేస్తున్నది, ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది దీంట్లో అనర్హులు ఉన్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు. ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వంలో మన సర్కారు రావాలంటే మోడీ గారికి ఓటేయండి దయచేసి. మోడీ, జై మోడీ, జై బీజేపీ. హాయ్ సార్. ఓకే, ఎలక్షన్ హాయ్ సార్. అడగండి. పేరేంటి? నా పేరు సత్యనారాయణ. మా పద్మారావు నగర్ గార్డెన్కు ప్రతిరోజు వస్తుంటాము. మా కొలీగ్స్ అందరం కూడా ఇలా మాట్లాడుకుంటాము. ఏ పార్టీ ఏంటి, ఎవరికి ఓట్లు వేయాలి ఏంటి అనేది. వేయాలి అని అంటే వేస్తాము, కానీ ఎవరు డెవలప్మెంట్ చేశారు, డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు? లాస్ట్ 10 years నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, నో డౌట్. వాళ్ళు చేశారు, డెవలప్మెంట్ చేయలేదని కాదు, డెవలప్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అన్ని ఫ్రీ అని చెప్పేసి, ముఖ్యంగా ఒకటే టాపిక్ తీసుకుంటే బస్సు ఫ్రీ అని చెప్పారు. ఆ ఫ్రీలో ఎంతమంది ఫ్రీగా పోతున్నారు? ఓన్లీ లేడీస్కే ఫ్రీ దొరుకుతున్నది. మనలాంటి జెంట్స్ ఎవరన్నా అందులో పోయినామనంటే ఇరుక్కపోతున్నారు, వాళ్ళకి ప్లేస్ దొరకడం లేదు. మనమేమో డబ్బులు ఇచ్చి జెంట్స్ లోపల కూర్చుంటున్నాము, వేరేది లేడీస్ సార్ ఫ్రీగా పోతున్నారు. వాళ్ళు కూడా వచ్చేసి మన ఇది జెంట్స్ సీట్లో ఆక్యుపై చేసుకొని కూర్చుంటున్నారు. ఎవరు ఏమని లేముగా జెంట్స్ కదా పోనీలంటే కూర్చున్నారు, అయిపోయిందని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్, వాళ్ళు ఫ్రీ అని చెప్పారు, అదొక ఫ్రీ చేశారు. సిక్స్ ఏంటి వాళ్ళు ఫ్రీ అని చెప్పేసి అన్నారు. 6లో ఒక్కటి మాత్రం ఇంప్లిమెంట్ అయితే కరెక్ట్ జరుగుతుంది. ఏది ఫ్రీ బస్ అనేది ఒకటి జరుగుతుంది. మిగతా అయితే ఇంకా ఆడ స్టార్ట్ కాలేదు. వాళ్ళు కూడా వచ్చి ఒక 3 months 6 months అవుతాయి. కానీ 6 months కూడా కాదండి, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతే అప్పుడు కానీ ఎవరు ఏంటి అనేది బయటపడుతుంది. అంతవరకు ఏమీ మనం చెప్పలేము. పార్లమెంట్ ఎలక్షన్స్ కావాలి, ఎవరికి ఓట్లు వేస్తారు అనేది ఆ పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా మీరు కూడా వచ్చి అప్పుడు మా ఒపీనియన్ తీసుకోండి, మేము కరెక్ట్ చెప్తాము. మీరు అడగండి క్వశ్చన్. ఓకే సార్, సెంటర్లో ఏమొస్తుంది, ఏ పార్టీ? సెంటర్లో మాత్రం నో డౌట్ అండి, మనము కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి డెవలప్మెంట్. స్టేట్లో మాత్రము ఇక్కడ ఇచ్చారు, మన థంపింగ్ మెజార్టీ కాదు, మెజార్టీతో కాంగ్రెస్కి ఇచ్చారు, బాగున్నది. కాకపోతే వీళ్ళు టైం తీసుకొని డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేస్తేనే నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా ఉంటుంది. కానీ సెంటర్లో మేమే వస్తామనంటే అది అన్ని స్టేట్లు, మన ఒక తెలంగాణ కాదు, ఎంటైర్ ఇండియాలో వాళ్ళు కాంగ్రెస్ రావాలి. ఎక్కడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్? 3, 4, 5 స్టేట్స్లో తప్పించి ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. ఇంకోటి ఏంటంటే 10 years నుంచి మోడీ గవర్నమెంట్ నడుస్తున్నది కాబట్టి మోడీ అనే మనం పార్టీ పరంగా కాకుండా మోడీ గవర్నమెంట్ నడుస్తున్నది. మోడీకి సపోర్ట్ ఇచ్చి మనము బీజేపీకి ఓటేస్తే చాలా బాగుంటుంది. చాలా ఎందుకనంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనది నేమ్ అండ్ ఫేమ్ ఉన్నది, చాలా చేస్తున్నాడు.
ముఖ్యంగా ఈ రామ జన్మభూమి రామ టెంపుల్ గురించి అని కాదు, కాకపోతే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా మోడీ గవర్నమెంట్ బాగా చేస్తున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, చెప్పండి. పేరేంటి? వెంకట్. వెంకట్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావుడి కొనసాగుతుంది సార్. సికింద్రాబాద్ నుంచి ఎవరు ఎంపీగా గెలుస్తున్నారు? ఎవడ కిషన్ రెడ్డి. ఎందుకు సార్? ఎందుకంటే మంచి పని చేసుకున్నాడు. వాళ్ళు పోయి కలవ కూడా వచ్చు, వాళ్ళ ఇండిల దగ్గర ఎక్కడైనా కలవేసారో మాట్లాడతారు. దానికోసం కిషన్ రెడ్డి గారికి ఇక్కడ గెలుస్తారని చెప్తాను. అవును. సెంట్రల్లో సెంటర్లో బీజేపీ. అంటే వేరే పార్టీకి అవకాశాలు ఏం లేవా? ప్రసిద్ధంగా లేదు, అదే కనబడుతుంది కదా సార్. తెలంగాణలో ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చి కేసీఆర్ని గెంటేసి కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని. సెంటర్లో కూడా అలాగే 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా బీజేపీకి. ఆయనను గెంటేసి మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీకి అవకాశం ఏమైనా ఉన్నాయా? మరి అవకాశం వచ్చాయి? రాహుల్ గాంధీకి రాగానే తక్కువ సార్, ఛాన్స్ లేవంటారు. ఛాన్స్ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అంటారు? ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసింది? తక్కువ ఉందని ఆయన ఏం మాట్లాడుతున్నో ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలుగా బీజేపీకు ఛాన్స్ దొరకలేదు పనిచేసి నాకు ఇక్కడ. కాదు సార్, 2 సార్లు అవకాశం ఇచ్చేది కదా ప్రజలు. ఇన్ ద స్టేట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ గివన్ ద పవర్ ఇన్ ద whole life. BJP never came into power in the state. So one has to see that they should be given chance for another 5 years from there. Then they will have a good rapport with the center. If the MP is from BJP, they will bring good finances from center to develop the city still better. That's all. మీరు చెప్తున్నారు వాస్తవమే, కానీ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు సార్ చాలామంది, బీజేపీ పార్టీ అంటే ఒకటి వాళ్ళు ఏంటంటే ఒక మత పార్టీ అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? That is their lookout to see. No comments, no comments. Because you see, just for election purpose, all these things are coming. As far as functioning of the governance is there, BJP's governance is better. You can see in other states. Other states means Uttarakhand, you can see MP, you can see Rajasthan, you can see wherever they have power, and they will definitely do something good for Telangana also. As I hope. Okay, it should be given a chance, because we have seen last 10 years BRS, but Telangana might have been developed, but not justifiably, not equally. Some people might have developed well, but not all the people. So equitably, the development has not gone to the last level of the population. సార్ చాలామంది ఫైనల్గా బంధుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఒక మంచి మెసేజ్. For the future of democracy in India, it should be legally banned. If anybody is caught like this, it should be given severest punishment. That's all. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? నారాయణ భట్. నారాయణ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది సార్. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు చూస్తున్నారు? మీరు ఎవరు గెలుస్తున్నారు? సికింద్రాబాద్ కిషన్ రెడ్డి అనేది బాగుంటుంది. ఎందుకు సార్? నాకు కిషన్ రెడ్డి పనులు బాగున్నాయి. కిషన్ రెడ్డి మంచి మనిషి, ఈజీలీ అప్రోచబుల్, ఈజీలీ యాక్సెసిబుల్. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా వెంటనే అలౌ చేసి మాట్లాడతాడు. ఇప్పుడు సామాన్య ప్రజలకి కావాల్సింది ఏవో చిన్న ఆధార్ కార్డు మీద సంతకం చేయండి, లేకపోతే ఇంకే వాళ్ళకి కావాల్సినవన్నీ చిన్న చిన్న కోరికలే, పెద్ద పెద్ద కోరికలు ఏం అవసరం లేదు. అర్థమైందా? అది కిషన్ రెడ్డే రావాలి. మళ్ళీ కిషన్ రెడ్డి రావాలంటే ఎంపీ వస్తే అంటే ఇక్కడ బీజేపీ అంటారు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి. మరి సెంట్రల్లో ఏదో వస్తుంది? సెంట్రల్ బీజేపీయే రావాలి. సెంట్రల్ బీజేపీయే రావాలి. బీజేపీ సార్. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి సార్, ఎంపీ స్థానాలు. ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు? డబుల్ డిజిట్ వస్తారు ఈసారి. డబుల్ డిజిట్ ఖచ్చితంగా రావాలి.
మా ఉద్దేశంలో డబుల్ డిజిట్ రావాలి. ఒక్క హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కొంచెం డౌట్ అన్నమాట. ఎందుకంటే అక్కడ పాపులేషన్ అంతా వాళ్ళే కదా, ఆ మతం వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరూ వాటికే మొగ్గుతారు. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ మతం యొక్క వాళ్ళకి దేశం ముఖ్యం కాదు, మతం ముఖ్యం. ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు సార్, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. మందికి డబ్బుకు బానిసై వేస్తున్నారు, బాగానే ఉన్నది. అది అక్కడి నుంచి వాళ్ళని బయట పెట్టాలి. ఇప్పుడు పేదవాడు ఉన్నాడు, వాడికి కావాలి డబ్బులు, కావాలి. ఏం చేస్తాడు? ఆ పూట గడుస్తే చాలన్న ఉద్దేశంతో ఉంటాడు. సో ఆ బానిసత్వం నుంచి మనం బయటికి తేవాలి వాళ్ళని. అప్పటికీ మోడీ గారు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ పంచుతున్నాడు కదా. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ కంటిన్యూస్గా ఇస్తానంటున్నాడు. మరి అది మర్చిపోకూడదే. ప్రజలు ఇంకా డబ్బులు కావాలి అంటే ప్రజల్లో ఒక నిజాయితీ అనేది లేదు. అందుకే ఈ రాజకీయ నాయకులు మనతో ఆడుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో, పేరేంటి? పేరు దిలీప్ అండి. దిలీప్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది సార్. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? ఇప్పుడు ఈ పొజిషన్ ఎట్లా ఉందంటే వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు, వీళ్ళు కూడా ఇట్లా ఉంది. అంటే కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. కాంగ్రెస్ ఎందుకు? ఏం చేసినారు బీఆర్ఎస్ వాళ్ళు? ఏం చేసినారు? బీఆర్ఎస్ అంతా అప్పు చేసి పెట్టినారు. బీఆర్ఎస్ అవును, అంతేగా, చేసింది ఏం లేదు, అంతా అప్పు చేసి పెట్టినారు. సెంటర్లో ఏదో వస్తుంది అనుకుంటున్నాను. సెంటర్లో బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. సెంటర్లో బీజేపీ వస్తుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, సెంటర్లో బీజేపీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇదేంది పొద్దు ఇదేందా? పేరేంటి? శివ. శివ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎవరు ఎంపీగా గెలవబోతుంది? పద్మరావు ఆల్వేస్. ఎందుకు? ఆయన మంచి వ్యక్తి, ఆయన మంచి పనులు చేస్తాడు. మాకైతే చాలా హెల్ప్ఫుల్ చేసిండు కరోనా టైంలో, కోవిడ్ టైంలో కానీ. ఓకే. ఇంకా ఆయనకు మించి కేసీఆర్ అంటే మనం ఆల్వేస్ కేసీఆర్కే ఫ్యాన్. మనం కేసీఆర్కే ఫ్యాన్. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటారు? కొన్ని సీట్లని కొంతమందిని మార్చలేకపోయిండు ఆయన. 8 to 10 సీట్స్ మార్చినందుకు అవి గెలిచిండు. ఓడిపోవడానికి అసలైన కారణాలు ఏంటి? ఎమ్మెల్యేస్ కరెక్ట్ లేరు, కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కరెక్ట్ లేరు. వాళ్ళని జరిపేసి ఉంటే, వేరే క్యాండిడేట్స్ని పెట్టుంటే టీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఫామ్ అయ్యేది గవర్నమెంట్. వాళ్ళని తీయలేకనే అట్లా అయిపోయింది. తీసిన 8 సీట్స్ గెలిచిండు. సరే, మరి చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేస్తున్నారు, ఎందుకు? అది వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తూనే ఉంటుంది. వెళ్ళిపోతేనే కదా వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. యంగ్స్టర్స్కి కానీ వేరే సీనియర్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఛాన్సెస్ వస్తాయి కదా. పోయేటోళ్ళు పోతారు, మళ్ళీ రేపటి దినం గవర్నమెంట్ ఫామ్ అయినాక మళ్ళీ వస్తారు. అప్పుడు రానియడుగా కేసీఆర్. అంతే, అది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. పాలిటిక్స్ అంటే అంతే కదా. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ అంటారు, సెంట్రల్ ఏ పార్టీ వస్తుంది? అది బీజేపీ వస్తుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓట్లు వేసేటప్పుడు చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. మెసేజ్ అంటే ఏం లేదు, వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు 100% డబ్బు తీసుకుంటారు, తాగుతారు, అన్నీ చేస్తారు, మళ్ళీ వేసుకోవడానికి వేస్తారు. పోయి మనం ఎన్ని మెసేజ్లు చెప్పినా అంతే. అంతే పైసలు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ వాడు ఇస్తాడు, కానీ వేసేది కేసీఆర్కే ఇస్తారు. అంతే. అది ఇక్కడ కిషన్ రెడ్డి ఏం చేసినా ఎంపీ ఉన్నప్పుడు ఏం చేయలేడు ఆయన అసలుకి. ఆయన అసలు కాన్వింగ్ చేస్తుండే, అసలుకి గ్రౌండ్ వర్క్ లేదు ఆయనది అసలుకి. మా అంటే మోడీ ముఖం చూసి వేస్తారేమో తప్ప ఆయన ముఖం చూసి ఎవరు వేయరు. కానీ ఇక్కడ పద్మరావు ముఖం చూసి వేస్తారు, అది మాత్రం పక్క. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరేంటి సార్? వాసు. వాసు గారు చెప్పండి సార్, ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ ప్రజెంట్ మనం సికింద్రాబాద్ నుంచి 3 బరిలో ఉన్నారు, మరి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఎవరు గెలవబోతున్నారు అని అంటే ఇప్పుడు వచ్చేసి మన ఈయన దానం నాగేందర్ ఉన్నాడు అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ కామన్ ఎమ్మెల్యే. ఆరు పద్మారావు ఉన్నాడు కామన్ ఎమ్మెల్యే. అయితే వీళ్ళు ఏంది అని అంటే ఇప్పుడు వీళ్ళు ఖాళీ అంటే వీళ్ళకు దేని గురించి ఇప్పుడు ఈ యొక్క మన ప్రజల గురించి ఏంది అన్నది ఏంది తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే దీంట్లో మన ఇళ్ళనే మాట్లాడని వాళ్ళు పార్లమెంట్లో పోయి ఏం మాట్లాడగలుగుతారు? వీళ్ళు మాట్లాడలేరు. అయితే వీళ్ళకంటే ఎక్కువ కిషన్ రెడ్డి కొద్దిగా ఎందుకంటే యాక్టివ్ పర్సన్ కాబట్టి ఆయన గెలిస్తే మన దానికి మన నిధులు తేగలుగుతాడు, అన్ని తేగలుగుతాడు. కాబట్టి ఆయననే గెలిపించాలని మా అందరి కోరిక. ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తారు అని చెప్తున్నారు. పద్మారావు కూడా మంచి వ్యక్తి అని చెప్తున్నారు చాలా మంది. పద్మారావు మాట్లాడలేని వ్యక్తి, ఆయన మాట్లాడలేని వ్యక్తి. ఆయనకు ఏంది అని అంటే లోకల్లోనే కారు, సెంటర్లో పోయి మాట్లాడి సెంటర్ నుంచి మన ఫండ్ దేవాలన్నా ఏం దేవాలన్నా అని ఏం మాట్లాడలేని వ్యక్తి. ఎందుకంటే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అంటే కిషన్ రెడ్డి.
ఓకే సార్, ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తా అని చెప్తున్నారు. సెంటర్లో ఏ పార్టీ వస్తుంది? సెంటర్లో మాత్రము బీజేపీ మోడీయే వస్తుంది, 101% వస్తుంది. మోడీ వస్తుంది. ఈ 5 సంవత్సరాలు మాత్రం ఆయనకే ఇవ్వాలని మొత్తం యావత్ భారతదేశం కోరుతున్నది. 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇవ్వాలని యావత్ భారతదేశమే కోరుతున్నది. ఎందుకు కోరుతున్నది అంటే కొన్ని పనులన్నీ మంచిగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మన పేరు కూడా బాగున్నది. ఇంకోటి ఇప్పుడు ఇంతకుముందు మనం సొంతంగా ఏది చేయలేకపోతుంటే ఇప్పుడు మోడీ ద్వారా అయిపోయింది. కనీసము మన ఆర్మీకి ఉన్న ఫెసిలిటీస్ ఏ ప్రభుత్వం ఇవ్వలే, మోడీ ప్రభుత్వం ఇచ్చింది. ఆర్మీకి ఫెసిలిటీస్ ఇచ్చింది, ఆర్మీకి ఏమి కావాలన్నా. ఎందుకంటే ఆర్మీ మనం అక్కడ మంచిగా ఉంటేనే కదా మనం ఈడ మంచిగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఫెసిలిటీ ఏం చేసిండు, ఆర్మీకి ఇచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్మీకి ఫెసిలిటీ ఇవ్వలే కాబట్టి ఆర్మీకే ఫెసిలిటీస్ బాగా ఇచ్చింది. కాబట్టి మోడీ దాందుకెళ్ళి ఉండాలా అని మా యొక్క అందరి కాంక్ష. ఓకే సార్, తెలంగాణలో అయితే 17 సీట్లు ఎంపీ స్థానాలు ఉన్నాయి. మరి బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 11 సీట్లు పక్కా వస్తాయి బీజేపీకి, పక్కా 11. కాంగ్రెస్కు ఒక 2-3 రావచ్చు, బీఆర్ఎస్ ఒక 2-1 రావచ్చు అంతే. మొదటి స్థానంలో బీజేపీ అంటున్నారు. అవును. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. బీఆర్ఎస్ అయిపోయింది అంటారా? బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పలేను, అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పలేను. కానీ వాళ్ళు ఇప్పుడు పోవడం ఏంది అంటే వాళ్ళ యొక్క గర్వం వలన పోయిరు వాళ్ళు, లేకుంటే వాళ్ళు ఈసారి కూడా వాళ్ళే ఉండరు. అంటే వాళ్ళ మాట చాతుర్యము చాలా ఇదైపోయి ఏంది అని అంటే ఇప్పుడు ఏ మనిషితో ఏ విధంగా మాట్లాడాలి కాబట్టి ఇక మేమే రాజులం, మాదే రాజ్యం, ఎవరు మమ్మల్ని మేము ఏం చేసినా ఏది ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అహంకారం. ఆ అహంకారం వల్లనే వాళ్ళు ఇదయ్యారు, లేకుంటే వాళ్ళే వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్కారం. పేరేంటి సార్? నా పేరు హరినాథ్ అండి. హరినాథ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది సార్. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? కిషన్ రెడ్డి గారు గెలవబోతున్నారు సార్. ఎందుకు అంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు, మోడీ గారు చేసిన అభివృద్ధి పనుల వల్ల ప్రజలలో కిషన్ రెడ్డి గారు అంటే మంచి అభిమానం ఉంది. ఈరోజు పిరేక్ బార్ 400 బార్ అన్నట్టు ఒక నివాదంతో ఈ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఢిల్లీలో ఉండాలంటే మోడీ గారు ఉండటం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ కిషన్ రెడ్డిని గెలిపించి పంపిస్తే అక్కడ మోడీ గారికి మెజార్టీ పెరుగుతుంది. కాబట్టి 400 సీట్లు పక్కా వస్తాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్నది వాతావరణం అంతా. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవసరము. ఎందుకనంటే మనము కరోనా మూమెంట్లో మన బతుకులు ఎట్లా ఉండే, మనం ఏ రకంగా ఉండే, అటువంటిది కొన్ని దేశాలు ఎదురు చూసినాయి. ఇలా భారతదేశం పని అయిపోయింది, భారతదేశంలో వ్యాక్సిన్ లేదు, ఇది ఇలా ఇబ్బందులు అవుతారు అన్నట్టు ఒక దేశం అంతా ఎదురు చూసింది. అటువంటిది వ్యాక్సిన్లు తయారు చేయించి మన బతుకులు కాపాడి మన జీవితాలను కాపాడిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో ఉండాలంటే మనం ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించి పంపిస్తే అక్కడ ఆయన మెజార్టీ పెరుగుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి గారు 100% గెలుస్తున్నారు. ఓకే సార్. హాయ్ సార్. హాయ్ సార్. పేరేంటి? పేరు నరసింహ. నరసింహ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది సార్. ఎవరు గెలవబోతున్నారు సికింద్రాబాద్ నుంచి? సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సార్. ఎందుకు? ఎందుకంటే ఆయన పని పబ్లిక్లో కనబడతాడు, ఏ పని చేయమైనా. కానీ ఎందుకంటే మనకు సెంట్రల్లో బీజేపీ ఉండాలంటే కిషన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మన మోడీ సర్కారు పని చాతుర్యంగా బాగుంది కాబట్టి మనము కిషన్ రెడ్డిని గెలిపించుకోవాలి 100% ఆయనకి. ఇక్కడ కిషన్ రెడ్డికి చెప్తున్నారు. ఓకే, ఆయనకు పోటీ ఎవరు ఉంటారు? ఆయనకు పోటీ ఉన్నగా బీఆర్ఎస్ ఉంది, పద్మారావు. అంటే ఇద్దరు మధ్య బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటారా? ఓకే, మరి సెంటర్లో ఏ పార్టీ వస్తుంది సార్? సెంట్రల్లో బీజేపీ సార్. నరేంద్ర మోడీ గారే రావాలి. ఆయన వస్తుంది అంటున్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఏదైతే తెలంగాణలో 2 సార్లు అవకాశం సీఎం మన కేసీఆర్ గారికి మాజీ సీఎం 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి ఆయనకు తరిమేసి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు, అదే సెంటర్లో కూడా మోడీ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు, 3వసారి ఆయనకు తరిమేసి రాహుల్ గాంధీకి ప్రధానిగా చేసే అవకాశాలు ఉన్నాయా? అవకాశం ఉంది రాహుల్ కూడా. కాకపోతే ఎందుకంటే ఈ ఒక్కసారి మనము రాహుల్ గాంధీ కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా జాతీయ పార్టీ మొదటి నుంచి వాళ్ళు కూడా మన కాంగ్రెస్ పార్టీని పరిపాలించారు, పెద్ద పార్టీ. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాల్సిందే నెక్స్ట్. ఈసారి మాత్రం మోడీ వారికి ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.
సార్ నా పేరు నాగాచారి సార్. చెప్పండి సార్, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మేము కూడా బీజేపీ రావాలనుకుంటున్నాం, మోడీ రావాలనుకుంటున్నాం సార్. ఓకే. మోడీ మనకు అయోధ్య కూడా ఆయన సాధించినాడు, ఎవరితోడు కాకపోతుండేది. మోడీ మాత్రం మంచి పనులు చేసిండు. కిషన్ రెడ్డి గెలిపిస్తేనే మోడీ ప్రధానమంత్రి అవుతాడు ఇప్పుడు ఇక్కడ. కిషన్ రెడ్డి గెలిస్తే మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాం సార్. ఓకే ఓకే. అంటే చాలా మంది బయట ఏమంటున్నారు సార్, ఇది బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉంది అని చెప్తున్నారు. మీ కాదు సార్, ఏం డేంజర్ కాదు. అట్లా కాంగ్రెస్ వస్తేనే డేంజర్ అవుతుంది, డేంజర్ అవుతుంది. బీజేపీ ఆయన మనకు మోడీ ఉండాలి సార్, ఇంకో 5 సంవత్సరాలు ఉండాలి, ఉంటేనే అన్ని పనులు. కాంగ్రెస్ డేంజర్ అంటున్నారు సార్. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమంటే గరీబీ హటావ్ అని చెప్తున్నారు. గరీబ్ హటావ్ ఏం కాదు అని, గరీబ్ హటావ్ ఏం కాదు. ఆయన వస్తేనే మంచి పనులు చేస్తాడు, ఇంకా బాగుంటుంది. మోడీ వస్తేనే బాగుంటుంది. కిషన్ రెడ్డికి కంపల్సరీ గెలుస్తాడు ఇక్కడ. హాయ్ సార్. Hello. Parent. My name is Anil Kumar. Sir, tell me. I am a supporter of BJP only. Okay. Because lot of money has been digitalized. No corruption. No corruption means Modi should come. Okay. In the event of this, Kishan Reddy is one of the best person to develop the state. He can get funds for Telangana state and develop the Hyderabad especially developed. In the outer ring roads, surroundings, everything was developed by BJP government. Even though it was told many times by many parties, other parties, no funds was given to the state, but it was given. They cannot prove it. The other state government cannot prove it. Present government also saying the same thing. In the past also, BRS, KCR also saying the same thing. But BJP, Narendra Modi has developed the outer ring roads, followed by regional ring roads. He has sanctioned for universities. Hyderabad Central University has sanctioned recently 200 crores for the education purpose. And moreover, when you come to the vaccine invention, our state was the first person, biotechnology, which was giving the vaccine. And we have 1.30 crore population where the vaccine was freely supplied for all the persons, whether they have money or don't have money. It didn't see any religion or caste or anything else, even financial background or financially sounded persons. He distributed the vaccine with free of cost. Even though the vaccine cost minimum, I think it's more than 300, I think. Okay, but even though it was given freely to all each and every individual, I think once again the same Modi government should come, BJP should come. We have a future developments. Anything was there. And one more thing, he is the one person where the army was maintaining a beautiful way, where we can protect our country, where we can protect our country. But I am saying that he is only one-man army. There was small rumor regarding Ayodhya Ramayana temple that funds was spent by the central government. No, it was completely given by the people who are interested to give for donation for Ramayana. Okay, don't keep the wrong intention. Don't bring the religious things in this contest. My sincere request to all the public, the secret, don't bring any religion and caste. See, your safety is important. Individual safety is important. On consideration of individual safety, the country is more important. We strongly support BJP government. సార్, మీరు అంటున్నారు ఏదైతే ఇది కాస్ట్ ఇది చూడొద్దని చెప్తున్నారు. ఓకే, కానీ ఇక్కడ చాలా మంది ఏమంటున్నారు, బీజేపీ అంటే ఒక మత పార్టీ అని బయట అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? No, that's the reason I'm saying. రామాలయం పూజ చేసేటప్పుడు పబ్లిక్కి డొనేట్ చేశారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ₹1 పెట్టలేదు. మీ ఇష్టంగా వాళ్ళు డొనేట్ చేశారు, ఫిల్మ్ యాక్టర్స్ డొనేట్ చేశారు, సెలబ్రిటీస్ డొనేట్ చేశారు. ఓకే, ఐఎమ్ సేయింగ్ దట్ పార్టీ సపోర్ట్, పార్టీ ఇన్వాల్వ్మెంట్ అలా లేదు. క్లియర్? ఓకే ఓకే సార్, మంచి మీరు అనుభవం ఉంది. ఫైనల్గా చాలామంది ఓటు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు సార్. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. బీజేపీ గవర్నమెంట్ మాత్రం ఎప్పుడు డబ్బులు పంచరు, ఇన్ ఫ్యూచర్ ఆల్సో పంచకపోవచ్చు. ఓకే, ఐఎమ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ సేయింగ్ దట్ sincere request, ఇంకా మీడియా చూస్తుంది కాబట్టి sincere request to all the ministers, including Modi also, corruption free కంట్రీగా తీసుకురండి. కరప్షన్ మీ పాకెట్స్ నింపుకొని మీ ఎకరాలు ర్యాంక్స్ కొనుక్కొని మీరు గొప్ప వాళ్ళు అవుతా అంటే ప్లీజ్ దయచేసి పొలిటికల్ ఫీల్డ్ నుంచి తప్పుకోండి. ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ వన్
దయచేసి మీ పొలిటికల్ ఫీల్డ్ నుంచి కప్పుకోండి, మీ పాకెట్స్ నింపుకొని, మీ అవకాశాలు జమ చేసుకుని కానీ మీ పొలిటికల్ ఫీల్డ్ నుంచి కప్పుకోండి. ఐఎమ్ సేయింగ్ ఇండివిజువల్ ఆల్ ద పొలిటీషియన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మగారు నమస్తే. నమస్తే. పేరేంటమ్మా? శశికళ. శశికళ గారు చెప్పండి మేడం, మొత్తం ఎంపీ ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ఉన్నారు. ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ? చాలామంది మాకే అంటాడు కానీ ఎవరు ఏం చేసేది లేదు. మోడీ కొత్తగా వచ్చింది కాబట్టి మోడీ పరంగా వేద్దామని అనుకుంటాము. ఎందుకంటే మోడీ బీజేపీ పార్టీ ఎందుకంటే రవీంద్రనాథ్, కేసీఆర్ అవి ఇస్తాం అది ఇది అని చెప్పిర్రు. ఓట్లు వేసినంతసేపే చెప్తారు, తర్వాత ఎవరు ఏం చేయలేదు. దాన్ని బట్టి ఏంటంటే మాకు అయ్యే బుద్ధి అయితే లేదు. పింఛన్ ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు, దవాఖానలో మీకు చింతకి ఇస్తామన్నారు, ఆధార్ కార్డు అవి ఇస్తామని అన్నారు. అన్నీ చేస్తారు కానీ టైంకి ఆధార్ కార్డు ఇచ్చారు కానీ ఏం సరిగ్గా చూడలేదు. పింఛన్ రాలేదు. మేము ఇల్లు కట్టుకుంటా అంటే పైపులు పక్కకి జరుపుతా అన్నాడు. పైపులు ఏడాది 2 ఏళ్ళు కట్టాము. 10 ఏళ్ళ కింద మళ్ళీ పైపులు తీపించి మేమే 15,000 తీపించి వేయించుకున్నాం, ఇల్లు కట్టుకుంటాం. అన్నీ చేస్తాను అంటారు కానీ ఏం చేయరు. టైంకు చెప్తారు. మేము మోడీ ఏం చేశారు మరి? మోడీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అన్నీ చేస్తామని అంటున్నారు. 2 సార్లు గెలిచింది కదా అమ్మా? గెలిచాను, 2 సార్లు గెలిచాను. మూడోసారి ఇది 3వసారి మోడీ. ఎందుకంటే అంత 6 ఏళ్ళు వచ్చి ఇక్కడ మన గురించి ఏమో చేస్తున్నాం కాబట్టి ఆయన మాటలు చేయడం మంచిగా అనిపించింది కాబట్టి వేద్దామని అనుకుంటున్నాను. మాటలతోనే ఇస్తున్నారు? మాటలతో అంటే చేస్తాను కూడా అంటుండే ఆయన. దాన్ని బట్టి మనకేం తెలియదు ఇట్లా మాట్లాడుతాం. ఫస్ట్ టైం కాబట్టి వేద్దాం, సెకండ్ టైం థర్డ్ టైం 3వసారి కాబట్టి వేద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఇదే అండి పద్మారావు నగర్లో ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మనం చూస్తున్నామో ఈరోజు మనం ఏదైతే చెప్తున్నామో పద్మారావు నగర్లో ఫస్ట్ లిస్ట్లో అయితే బీజేపీ ఉంది, సెకండ్ లిస్ట్ బీఆర్ఎస్ ఉంది, అదే కాకుండా థర్డ్ లిస్ట్ అయితే కాంగ్రెస్ ఉంది. అంటే ఈరోజు పబ్లిక్ టాక్ తీసుకున్న ప్రకారం అయితే ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధిస్తారని తెలియజేస్తున్నారు ప్రజలు. అదే కాకుండా 2వ స్థానంలో పద్మారావు గారు ఉన్నారు, 3వ స్థానంలో దానం నాగేందర్ గారు ఉన్నారు. మరి చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడ లక్ష్మణ్.